సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఇక సినిమా తారల లైఫ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ హీరోల లైఫ్లో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. అందులో హీరో నాగార్జున పర్సనల్ లైఫ్ విషయాల గురించి చాలా మందికి తెలియదు. నాగ్ గురించి అలాంటి కొన్ని షాకింగ్ నిజాలు ఈ స్టోరీలో మీరే చూసేయండి. అక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మధుడుగా ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్నాడు ఈ హీరో. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగ్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అంతకుముందే అంటే 1984లోనే ఆయన దగ్గుపాటి రామానాయుడు కూతురు వెంకటేష్ చెల్లెలు అయిన లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఏఎన్ఆర్ రామానాయుడుల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వివాహానికి దారితీసింది. కొన్ని సంవత్సరాలు వీళ్ల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ నాగార్జునకు ఉన్న ఫీమేల్ ఫాలోయింగ్, హీరోయిన్లతో ఆయనకు ఎఫైర్లున్నాయని వినిపించే వార్తలు లక్ష్మికి అంతగా నచ్చేవి కావు. దీంతో వీళ్ల దాంపత్య జీవితంలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలోనే అమలతో నాగ్ ఎఫైర్ నడుపుతున్నాడన్న టాక్ వచ్చింది. అయితే అప్పటికే నాగార్జున లక్ష్మిల దాంపత్య జీవితానికి గుర్తుగా నాగ చైతన్య పుట్టాడు. అమలతో ఎఫైర్ వార్తల నేపథ్యంలో లక్ష్మి నాగ్ నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. నాగార్జున కూడా అంగీకరించడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అంతా భావించినట్టే నాగార్జున 1992లో అమలను వివాహమాడారు. వీళ్ళకి ఏప్రిల్ 8, 1994లో అఖిల్ జన్మించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అటు దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి కానీ ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. నాగ్తో విడాకుల తర్వాత లక్ష్మి చెన్నైలోనే ఉంటూ వస్తుంది. నాగ చైతన్య బాధ్యతలను మాత్రం ఇద్దరూ పంచుకున్నారు. అలా చైతు అటు దగ్గుపాటి ఫ్యామిలీ ఇటు అక్కినేని ఫ్యామిలీ మధ్య పెరిగి పెద్దయ్యాడు. ప్రస్తుతం చైతు సొంతంగా ఓ అపార్ట్మెంట్ నివసిస్తూ ఉండగా అఖిల్ మాత్రం నాగ్ అమలతో కలిసి ఉంటున్నాడు. విడాకుల తర్వాత మొదటి భార్య అయిన లక్ష్మిని నాగార్జున ఇంతవరకు కలిసింది లేదు. సమంతను త్వరలో నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరిరువురిని ఒకే వేడుకలో చూసే అవకాశం ఉంది.